ఎక్కువ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మనం చేసే పనిలో ఎంజాయ్ చేస్తూ చేయడం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే స్క్రీన్ టైం ఉన్నా కూడా ఒక 20 minutes 30 minutes తర్వాత యూ టేక్ ఏ న్యాప్, అరౌండ్ 5 minutes న్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం లాంటివి మనకు మళ్ళీ అవి యాక్టివిటీని పెంచుతుంది. ఇలాగే చేసుకోవడము, కొద్దిగా స్లీప్ ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్ ఉన్నాయా అది గమనించాల్సి ఉంటుంది. దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవడం, అట్లీస్ట్ మినిమం 6 hours పడుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఎలాంటి డిస్టర్బెన్సెస్, ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్ కూడా లేకుండా పడుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. దాని ద్వారా ఏమవుతుంది అంటే మనకి మంచిగా ఈ మైగ్రేన్ లాంటి కంప్లైంట్స్ కానీ ఇంకొక కంప్లైంట్స్ కానీ రాకుండా మనం చూసుకోవచ్చు. నార్మల్ పర్సన్తో కంపేర్ చేసుకుంటే మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఈ సమ్మర్ అనేది చాలా హారిబుల్ అని చెప్పొచ్చు. ఈ సమ్మర్లో మైగ్రేన్ ఉన్నవాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, అలాగే ఈ హోమియోపతిలో ఈ మైగ్రేన్కి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా, ఎన్నాళ్ళు మెడిసిన్స్ వాడాలి అనేవి ఈ ఎపిసోడ్లో డాక్టర్ సందీప్ గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి సార్, ఈ మైగ్రేన్ అనేది అసలు ఎందుకు వస్తుంది, ఇది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది, ఓకే, ఇవి రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, మైగ్రేన్ అనేది జనరల్గా వాడుక భాషలో హెడేక్ అని చెప్పడం జరుగుతుంది. పర్సిస్టెంట్గా మీకు కంటిన్యూస్గా హెడేక్ వన్ సైడెడ్ అలాగే కనుక ఉంటే దాన్ని మైగ్రేన్ హెడేక్గా డిస్క్రైబ్ చేస్తారు. ఇవి యూజువల్లీ ఫీమేల్స్లో ఎక్కువ చూస్తాము, అది కూడా టీనేజ్లో ఎక్కువగా మనం చూడడం అంటూ జరుగుతుంది. వన్ సైడెడ్ హెడేక్ అనేది అంటే ఒకటే సైడ్ రావడానికి, ఐదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. కొన్నిసార్లు లెఫ్ట్ సైడ్ వస్తుంది, కొన్నిసార్లు రైట్ సైడ్ వచ్చింది. బట్ స్టార్టింగ్ ఎలా అయినా కొన్నిసార్లు రేడియేటింగ్ కూడా ఉంటుంది, అంటే టువర్డ్ ది ఫ్రంటల్ రీజియన్ కానీ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడం కానీ, ఇలాంటి హెడేక్ క్యారెక్టరైజేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాజెస్ ఏమేమైతే ఉంటాయంటే మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. ఎక్కువ స్ట్రెయిన్కి గురైనప్పుడు మనం ఏమవుతుందంటే ఈ నర్వ్స్ కంట్రోల్ చేసుకోలేక హెడేక్ అనేది రావడం జరుగుతుంది. దాని ద్వారా తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మెన్సెస్ టైంలో మనకేమవుతుంది అంటే మనకు ఎంత అవసరమైనటువంటి ఈస్ట్రోజన్ రిలీజ్ అవ్వకుండా ఫ్లక్చువేట్ అవుతుంది. దాని ద్వారా కూడా మనకి హెడేక్ రావడం జరుగుతుంది. ఇంకా చాలామంది ఓసిపీస్ అందుకు యూజ్ చేస్తూ ఉంటారు, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. దాని ద్వారా కూడా హెడేక్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ మనకి ఆల్కహాల్ కన్జంప్షన్, కెఫీన్ కన్జంప్షన్ లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఏమవుతుంటే వాసో కన్స్ట్రిక్షన్ జరిగేసి అక్కడ చేరవలసిన బ్లడ్ ఫ్లో అంతా చేరాక మనకి హెడేక్ రావడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇంకా చాలామంది ప్రొలాంగ్ సిట్టింగ్ జాబ్స్ చేసేవాళ్ళు, ఎక్కువ స్క్రీన్ టైం చేసేవాళ్ళు, ఏవైతే హ్యాపీ హార్మోన్స్ ఉంటాయో సెరోటోనిన్ లాంటివి అవి రిలీజ్ చేయకపోవడం వలన ఏమవుతుంది అంటే మనకి హెడేక్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, ఈ హెడేక్ వచ్చినప్పుడు టెంపరీ రిలీఫ్ కోసం ఏం తీసుకుంటే బాగుంటుంది? కొంతమంది కాఫీ తాగుతుంటారు, కొంతమంది టీ, కొంతమంది స్వీట్ తింటే హెడేక్ తగ్గుతుందని చెప్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. బట్ ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ అయితే లేదు. బట్ యూజువల్లీ కొద్దిగా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఫిజికల్ స్ట్రెస్ కానీ ఎమోషనల్గా కొద్దిగా బ్రేక్ డౌన్ అయినప్పుడు మనకి కొద్దిగా రెస్ట్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి సెట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇవి కొన్ని నిమిషాల నుంచి గంటల దాకా ఉండొచ్చు, గంటల నుంచి రోజుల దాకా కూడా ఈ మైగ్రేన్ హెడేక్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. అతనికి గల ప్రాబ్లం ఏంటి అనేది కనుక్కోవాలి ఫస్ట్. దేని ద్వారా అతనికి హెడేక్ వస్తుంది, ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా, స్క్రీన్ టైం ఎక్కువ ఉందా, కన్సంప్షన్ ఉందా, ఏమైనా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయా, లేదా అంటే ఇప్పుడు ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ అయిపోతుంది, స్లీప్ ప్యాటర్న్స్, డిస్టర్బ్డ్ స్లీప్ ప్యాటర్న్స్ ఉంటాయి, అంటే వర్క్ షిఫ్ట్స్ ఉంటాయి. వర్క్ షిఫ్ట్స్ వల్ల ఏమవుతాయంటే ఆటోమేటిక్గా అతని మెటబాలిజం ఎఫెక్ట్ అనేది అవుతుంది. మెటబాలిజం ఎఫెక్ట్ అయిపోయి ఆటోమేటిక్గా అతనికి హెడేక్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇవి 4 స్టేజెస్లో మనం సిమ్టమ్స్ అనేవి చూస్తాం. ఒకటి ప్రీడ్రోమ్ అంటాము, నెక్స్ట్ ఆరా అంటాము, నెక్స్ట్ అటాక్ అంటాము, నెక్స్ట్ పోస్ట్రోమ్ అంటాము. ప్రీడ్రోమ్ అంటే మనకి ఈ మైగ్రేన్ రాకముందు ఒక 24 hours జరిగే కంప్లైంట్స్ ఏమేమి కనిపిస్తాయి మనకంటే, ఒకటి నెక్ స్టిఫ్నెస్ రావడం జరుగుతుంది, ఇంకోటి ఫుడ్ క్రేవింగ్స్ జరుగుతాయి, మనకి కొద్దిగా ఎక్కువ ఏదన్నా దేని మీదన్నా లైకింగ్ అనేది ఉంటుంది, అది తినాలనే కోరికలు ఎక్కువ అయిపోతాయి. ఇవి మొదటి 24 గంటల లోపల, అంటే మన మైగ్రేన్ స్టార్ట్ అవ్వక ముందే ఈ కంప్లైంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి.
నెక్స్ట్ ఆరా అనేది ఒక టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. మెయిన్గా నర్వస్ సిస్టమ్ని అటాక్ చేసి మొదటి 24 గంటల్లో ఇలాంటి కంప్లైంట్స్ అనేవి చూస్తాం. నర్వ్కి సంబంధించిన కంప్లైంట్స్, టింగ్లింగ్ కానీ, నమ్నెస్ కానీ, ఈ కంప్లైంట్స్ లాంటివి చూస్తాం. కొన్నిసార్లు విజువల్ డిస్టర్బెన్సెస్ కూడా చూడడం జరుగుతుంది. అంటే స్ట్రాంగ్ స్మెల్స్ కానీ, స్ట్రాంగ్ లైట్ కానీ ఇలాంటివి తగిలినప్పుడు, లేదా స్ట్రాంగ్ ఈ బయట ఉన్న శబ్దాలు ఇవన్నీ విన్నప్పుడు అతనికి హెడేక్ రావడం లాంటివి జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి అటాక్ అని చెప్పడం జరుగుతుంది. ఒక 72 hours తర్వాత కూడా మనకు మైగ్రేన్ అలాగే ఉంటాయి, లేదా అన్ట్రీటెడ్ మైగ్రేన్ కండిషన్స్. ఇవి ప్రతి ఒక్క కంప్లైంట్ని కాజ్ చేస్తుంది. నాజియా వస్తుంది, అంటే వామిటింగ్ సెన్సేషన్ అనమాట. చాలామందికి మైగ్రేన్లో చూస్తున్నటువంటి మెయిన్ కంప్లైంట్లో ఈ హెడేక్, కొన్నిసార్లు నాజియా అంటే వామిటింగ్ ఫీలింగ్ అనేది వస్తుంది. చాలామందికి కొన్నిసార్లు వామిటింగ్ ఫీలింగ్ అసోసియేటెడ్ విత్ వామిటింగ్ అనేది జరిగిపోతుంది. అంటే కొంతమందికి వామిటింగ్ చేసుకుంటేనే రిలీఫ్ వస్తుంది, కొంతమందికి ఆ వామిటింగ్ సెన్సేషన్ మాత్రమే ఉంటుంది. ఈ కంప్లైంట్స్ మనం ఈ అటాక్ ఫేజ్లో మనం చూడగలం. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్రోమ్. తర్వాత ఈ మైగ్రేన్ అయిపోయిన తర్వాత మొత్తం బాడీ అనేది డ్రైన్ అయిపోయిన ఫీలింగ్ అనేది వస్తుంది. మొత్తం మన బాడీలో నిస్సారమైన ఫీలింగ్ అనేది వస్తుంది. అది కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చేస్తుంది. అంటే ఒక ఆల్కహాల్ తీసిన తర్వాత మార్నింగ్ అతనికి విత్డ్రావల్ సిమ్టమ్స్ ఎలాగా ఉంటాయో ఆ టైప్ ఆఫ్ సిమ్టమ్స్లోకి మనం యూజువల్గా ఈ టైప్ ఆఫ్ కేటగరైజేషన్లో ఇటువంటి రకమైన సిమ్టమ్స్ మనం మైగ్రేన్లో చూడగలం. ఓకే. కొంతమంది ఈ మైగ్రేన్ని, వన్ సైడ్ హెడేక్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. అవునండి. అదే తగ్గిపోతుందిలే, మెడిసిన్స్ వాడకుండా అట్లాగే ప్రొలాంగ్ చేస్తుంటారు. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్? ఖచ్చితంగా అండి. ఎప్పుడైనా కూడా ఎనీథింగ్ విచ్ ఈస్ ప్రొజెక్టింగ్ అవుట్ యాజ్ అ సిమ్టమ్ దట్ నీడ్స్ టు బీ టేకెన్ కేర్ ఆఫ్. ఖచ్చితంగా ఈ వన్ సైడెడ్ హెడేక్ అనేది నాట్ ఏ సింపుల్ హెడేక్. ఫస్ట్ అది అందరూ గమనించాల్సి ఉంటుంది. ఇది దీర్ఘకాలికంగా మనకు వస్తుంది అంటే దీనికి కారణం ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మన పేరెంట్స్లో ఎవరికన్నా ఉన్నదా, అది పిల్లలకి కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే అతను చదువుకుంటున్నాడు కిడ్, సో ఏమైనా వర్క్ స్ట్రెస్, చదువులపైన ఏమైనా భారం ఎక్కువగా ఉన్నదా, ఇవాళ రేపు ప్రతి చిన్న విషయాన్ని బుద్ధద్దంలో పెట్టి చూసుకునే టైప్ ఉన్నారు అందరూ. సో అలాంటి ఏమన్నా ఉంటుందా, అతను ఎంత మేరకు తీసుకోగలుగుతున్నాడు, స్ట్రెస్ కానీ, ఎగ్జామ్ ఫోబియా కానీ, ఇంకోటి కానీ ఎలా తీసుకోగలుగుతున్నాడు అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. అది మనము కంట్రోల్ చేయకపోతే అది నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనము నర్వ్ కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా చూస్తాం. నర్వ్ రిలేటెడ్ కంప్లైంట్స్ అనేది మనకు లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అప్పుడు ట్రీట్మెంట్ చాలా కాలం పడుతుంది. సో ఇవన్నీ రాకముందే మనం ఇనీషియల్గా కొన్ని కంప్లైంట్స్ ప్రొజెక్ట్ చేసేటప్పుడే మన దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే. సరే, ఈ మైగ్రేన్కి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? అవి ఎంతవరకు సపోర్ట్ చేయగలరు? ఈ నర్వ్ కంప్లైంట్స్కి, మెయిన్గా స్కిన్ కంప్లైంట్స్కి అంటే చాలా మటుకు హోమియోపతిలో మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఇనీషియల్ స్టేజెస్లలో మనకి ఏంటి ప్రాబ్లం, సో దేని హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా, ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఫస్ట్ అది అనలైజ్ చేసుకోవాలి. దెన్ ఏమన్నా అది స్ట్రెస్ రిలేటెడ్ మిక్స్ ఉందా లేదా, లేకపోతే ఏమైనా వర్క్ లోడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయా, లేదా వర్కింగ్ అవర్స్ ఏమైనా ఇబ్బందులు గురవుతున్నాయా, లేదా హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తీసుకున్న తర్వాతే మనకు ఒక టోటాలిటీ వస్తుంది. ఆ టోటాలిటీ ద్వారా మనకి ఏమవుతుందంటే ఒక రెమెడీస్ అనేది మనకు దొరుకుతుంది. ఆ రెమెడీస్ పరంగా మనము క్యూర్ అనేది చేయడం జరుగుతుందండి. ఓకే. ఎన్నాళ్ళు వాడాలి సార్ ఈ మెడిసిన్స్, హోమియోపతి మెడిసిన్స్ అనేవి? ఇనీషియల్గా ఏంటి అంటే కండిషన్ బట్టి ఉంటుందండి. అది ఇతను జస్ట్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాడు అంటే త్వరగా మనకు రిజల్ట్స్ అనేవి గమనించడం జరుగుతుంది. యాజ్ ద డిసీజ్ ప్రోగ్రెసెస్ మనకి కొద్దిగా ఎక్కువ సమయం పట్టేదానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ డిపెండ్ టు పేషెంట్. హోమియోపతిలో క్యూర్ అనేది ఫాస్ట్గానే జరుగుతుంది. బట్ ఏంటంటే పేషెంట్ వచ్చే తరీకా పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ డిపెండెన్సీ పైన మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. చాలామందిలో ఏమంటారంటే ఓన్లీ కొద్దిగా వామ్ అప్లికేషన్ తీసుకుంటాము, మసాజ్ చేయించుకుంటాము, లేదా లోకలైజ్డ్ అప్లికేషన్స్ లాంటివి ఏదైనా పట్టిస్తాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది జస్ట్ టెంపరీ రిజల్ట్ అండి. మీకు ఎంత ఊరికి వచ్చినప్పుడు మీకు అది చేసుకుంటే కొద్దిపాటి ఉపశమనం అనేది ఖచ్చితంగా
లభిస్తుంది. బట్ దీర్ఘకాలికంగా అది మనకు ప్రయోజనాలు అనేవి చూపించవు. ఎక్కువ వాటర్ కన్జంప్షన్ తీసుకోవాలి, హైడ్రేటెడ్ ఉండాలి. తర్వాత బాడీ అనేది స్ట్రెస్ లెవెల్స్, టెన్షన్స్ ఇవి పెట్టుకోకుండా కొద్దిగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా తగ్గించడానికి ఎవరికి సాధ్యపడదు, బట్ స్టిల్ ఎంత మేరకు అంటే ఎంత స్ట్రెస్ తీసుకుంటే మీకు ఈ కంప్లైంట్ వస్తూ ఉంది, అది ఒకరొకరు అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది అనలైజ్ చేస్తూ ఏం తీసుకోవాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, డేని మొత్తం ప్లాన్ చేసుకోవాలి, ఒక సిస్టమేటిక్ ఆర్డర్ ప్రకారంగా ప్లాన్ చేసుకోవాలి. యోగా లాంటిది కానీ, మెడిటేషన్ లాంటిది కానీ, కాన్సన్ట్రేషన్ కొద్దిగా ఎక్కువ కుదిరేది ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనం చాలామంది ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ చూస్తుంటాం, హెడేక్ అనేసరికి స్పెట్స్ తీసుకుంటుంటారు. దీనికి ఏమైనా లింక్స్ ఉంటుందా? యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది. చిన్న ఏజ్ నుంచి కూడా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, పెద్ద ఏజ్ నుంచి యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ కొంత మేరకు అది రిజల్ట్ కనిపించేదానికి ఛాన్సెస్ కనెక్షన్. బట్ ఏంటంటే మైగ్రేన్కి ఇది వర్కౌట్ అవ్వదండి. అండ్ హెడేక్ లాంటివి అయితే ప్రాబ్లం ఏముండదు. మనం డీల్ చేసేది వన్ సైడెడ్ కాబట్టి ఇట్ డజంట్ మేక్స్ ఎనీ సెన్స్. సో కంపల్సరీగా మెడికేషన్ తీసుకుంటేనే అది రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఈ సమ్మర్లో మైగ్రేన్ ఉండేవాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది? సింపుల్ టిప్స్. ఓకే, బయటకు వెళ్ళేటప్పుడు, ఎండ్లోకి వెళ్ళేటప్పుడు. ఓకే, సో మైగ్రేన్ అనేది వన్ సైడెడ్ హెడేక్. సో దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ థింగ్, వీటికి అన్నిటితో పాటుగా మనం కొన్ని చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ లాంటివి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే బయటికి వెళ్ళే ముందర కొద్ది బాగా వాటర్ తీసుకొని వెళ్ళడం కానీ, ఎక్కువ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మనం చేసే పనిలో ఎంజాయ్ చేస్తూ చేయడం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే స్క్రీన్ టైం ఉన్నా కూడా ఒక 20 minutes 30 minutes తర్వాత యూ టేక్ ఏ న్యాప్, అరౌండ్ 5 minutes న్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం లాంటివి మనకు మళ్ళీ అవి యాక్టివిటీని పెంచుతుంది. ఇలాగ చేసుకోవడము, కొద్దిగా స్లీప్ ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్ ఉన్నాయా అది గమనించాల్సి ఉంటుంది. దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవడం, అట్లీస్ట్ మినిమం 6 hours పడుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఎలాంటి డిస్టర్బెన్సెస్, ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్ కూడా లేకుండా పడుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. దాని ద్వారా ఏమవుతుంది అంటే మనకి మంచిగా ఈ మైగ్రేన్ లాంటి కంప్లైంట్స్ కానీ, ఇంకొక కంప్లైంట్స్ కానీ రాకుండా మనం చూసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు దరి తీరకుండా. అంటే మెయిన్గా ఈ సమ్మర్లో డిహైడ్రేషన్ కంప్లైంట్స్ కానీ, టెంపరేచర్స్ ఎక్కువగా ఉండడం వలన ఎక్కువగా వీల్ ఎఫెక్ట్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అవి అవాయిడ్ చేయాలన్నా కూడా వాటర్ కన్జంప్షన్ కానీ, ఎక్కువ స్క్రీన్ టైం లిమిట్ చేసుకోవడం కానీ, కెఫీన్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ తక్కువ చేయడం కానీ ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఈ కింద స్క్రాల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.